జంగారెడ్డిగూడెంలో పద్మ థియేటర్ ఎదురుగా వేంచేసి ఉన్న వారాహి అమ్మవారి ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా గురువారం సహస్రవదాని బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం విచ్చేసిన ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకున్న గరికపాటి నరసింహారావును పట్టణానికి చెందిన వివిధ ఆలయాల కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆధ్యాత్మిక విశేషాలను ఆయనకు వివరించారు. సువిశాలమైన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని ఆయన ఆశించారు. ఈ నెల 24వ తేదీ శుక్రవారం సందర్భంగా వారాహి అమ్మవారు పసుపు కొమ్ముల అలంకరణలో దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. 11 రోజుల పూజాది కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ఆలయ ప్రధాన అర్చకులు కురెల రాంబాబు శర్మ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అమ్మవారిని దర్శించే ప్రతి భక్తురాలికి లలిత గాయత్రి మాతాది చేతుల మీదుగా రవిక, గాజులు, పసుపు, కుంకుమ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీ తొలి ఏకాదశి పురస్కరించుకుని సామూహిక అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజ్ఞప్తి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. భక్త మహాశయ, మన పుట్టగూడెం రోడ్డు పద్మా థియేటర్ ఎదురుగా వేయించేసినటువంటి శ్రీ 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 వారాహి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా 8వ రోజున ఈ రోజున ఉదయం పురపూజ కార్యక్రమాలు, మహిళలతోటి సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు కూడా జరిగాయండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి చేత ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయం 11 గంటల నుంచి మన ఆలయం వద్ద అమ్మవారి అన్న సమర్థన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ యొక్క అమ్మవారి అన్న సమర్థన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అన్న ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుకోరు ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మన ఆలయం వద్ద రేపు సుమారుగా 3000 మంది ముత్తైదులకు పసుపు, కుంకుమ, గాజులు, అమ్మవారి దగ్గర పూజించినటువంటి రవికలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అమ్మవారి పసుపు కుంకుమ తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా భక్తులు ఎవరైనా ఈ యొక్క కార్యక్రమానికి చందాల రూపంలో కానీ, విరాళాల రూపంలో కానీ, కానుకల రూపంలో కానీ ఎవరైనా ఇచ్చేటువంటి వారు ఉన్నట్లయితే కనుక కమిటీ వారికి అందజేసి తగిన రసీదు పొందాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో 50 మంది భక్తులు కూడా పాల్గొనాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. రేపు ఉదయం అమ్మవారికి వాసవి క్లబ్, వాసవి గోల్డ్ క్లబ్ వాళ్ళ సంయుక్త ద్రవ్య సహాయంతో అమ్మవారికి 1,00,000 పసుపు కుంకుమలతోటి అలంకరణ కార్యక్రమం కూడా ఉంటుంది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ యొక్క అలంకరణలో అమ్మవారిని తిలకించండి. పసుపు కొమ్ముల అలంకరణ అంటే అమ్మవారు మనకి చక్కటి సౌభాగ్యాన్ని, చక్కటి ఆయుష్ని కూడా ఇస్తుందటండి. అందు నిమిత్తంగా వాసవి క్లబ్ వారు, అదేవిధంగా వాసవి గోల్డ్ వారు కూడా మనకి పసుపు కొమ్ములు సమకూర్చారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.